ఇచ్చిన వీడియో వచ్చేసి పోలి కార్తీక మాసం చిట్ట చివరి రోజు పోలి పాడ్యమి పూజా విధానం, అలాగే ఎన్ని ఒత్తులు వదలడో చూసేద్దాం. వీళ్ళకెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. పోలి పాడ్యమి పూజా విధానం అంటే పోలి పాడ్యం ఎప్పుడు చేసుకోవాలంటే శుక్రవారం చేసుకోవాలండి. తిథులు శుక్రవారం వచ్చాయి, లేదా గురువారం శుక్రవారం సెంటిమెంట్ అన్నాం అనుకున్న వాళ్ళు గురువారం సాయంత్రమైనా చేసుకోవచ్చు. దేవతలకి శుక్రవారం, గురువారం, మంగళవారం అంటూ వారాలంటూ ఏముండవంటండి. కాబట్టి మేము శుక్రవారం చేసేస్తున్నాం. ముందుగా ఒక పళ్ళెం తీసుకుని దగ్గర కొలను ఉంటే కొలను కానీ, పారే గంగ ఉంటే గంగ కానీ అక్కడెక్కడైనా చేసుకోవచ్చు. మనకు దగ్గరలో లేదు కాబట్టి నేను ఒక పళ్ళెం తీసుకుని ఆ పళ్ళానికి పసుపు కుంకుమ పెట్టుకుని అలాగే వినాయకుని కూడా పక్కన పెట్టుకున్నాను. అలా తమలపాకులు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని ఆ నీటిలో పసుపు కుంకుమ వేసుకొని అక్షింతలయ్య వేసుకోవాలి. అలాగే వీళ్ళు చూపించిన విధంగా ప్రసాదం, అలాగే అగరబత్తి ఇలా ఇవన్నీ వేసుకోవాలి. ఆ గంగను ఒత్తులు వదిలేటప్పుడు 35 ఒత్తులు వదులుకోవాలండి. 2 వినాయకుడికి, 2 ఏమో గంగమ్మ తల్లికి. కనుమ 31 ఒత్తులు నెలకు సంబంధించిన ఒత్తులుగా వదులుకోవాలి, కార్తీక మాసం ఒత్తులుగా వదులుకోవాలి. లక్షింతలతో ధూపదీప నైవేద్యాలతో దేవుడిని తలుచుకుంటూ గంగే గంగేచి యమునే యమునేచి అంటూ వాటర్లో పసుపు కుంకుమ వేసుకోవాలి. అంటే గంగాదేవిని యమున అందరి గంగలను నదులను పెంచినట్టు ఆహ్వానించినట్టు అవుతుందండి ఆ వాటర్లోకి. కాబట్టి అలా పిలుచుకుంటూ ఒత్తులని వదులుకోవాలి. ఇలా కార్తీక మాసం మొత్తం చేసిన పూజా విధానం ఫలితం తగ్గుతుంది ఆ రోజు చేసిన వాళ్ళకి. అలా ఎందుకంటున్నానంటే ఒక చిన్న కథ చెప్తాను వినండి. పోలి పాడ్యమి రోజు ఒక పోలమ్మ తల్లిని పూజకి అత్తగారు పూజకి తీసుకెళ్ళదంట. ఇంట్లో పని చెప్పేసి ఇంట్లోనే ఉంటామంటదంట. నేను 2 కోడల్ని తీసుకెళ్తుందంట, కనుమ 2 కోడల్ని. అలా ఆవిడ ఎంతో భక్తి శ్రద్ధలతో మిగిలిన దూది పత్తితో అలాగే మిగిలిన నెయ్యి చిలకమాన మిగిలిన నెయ్యితో ఆవిడ ఒత్తులు చేసి దీపారాధన చేస్తుందంటే 4 రోజులు. అలా చివరి రోజును కూడా ఒత్తులు వదలాలని ఎలాగైనా సరే అలా ఒక చిన్న పళ్ళెంలో వదిలేసి అలాగే సేమ్ మనం నిర్మించిన విధంగా వదిలి అలా దేవునికి వదులుతుందంటే అప్పుడు అక్కడ విష్ణువు సమేతులై వచ్చి అమ్మవారిని తీసుకెళ్ళిపోతారంటండి పుష్పక విమానంలో. అప్పటి నుంచి మనం ఆవిడ సౌభాగ్యంగా వెళ్ళిపోతుంది. కాబట్టి అందుకే పోలి పాడ్యం చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అనిపించింది.